చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే భానుప్రకాష్ పై టీడీపీ నేత చలపతి సంచలన కామెంట్స్ చేశారు. నగరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్న ఎమ్మెల్యే భానుప్రకాష్ పట్టించుకోవడం లేదని టీడీపీ నేత చలపతి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భానుప్రకాష్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు చలపతి. సీఎం చంద్రబాబు స్పందించి చర్యలు తీసుకోవాలని కళ్లకు గంతలు కట్టుకుని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, కేవలం నగరి టీడీపీ ఎమ్మెల్యే మీదే కాదు కానీ మొత్తం కొంత పార్టీ పైనే కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది మొత్తం ఇష్యూలో. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఏదైతే ఇసుక అక్రమ రవాణాతో పాటు గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది, అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోంది, రైస్ అక్రమ రవాణా జరుగుతుంది. కనీసం స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భానుప్రకాష్ కనీసం పట్టించుకోవడం లేదు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గాలి భానుప్రకాష్ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు. అతని పదవి రద్దు చేయాలంటూ టీడీపీకి చెందినటువంటి రామానుజ చలపతి నగరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ ఇతను కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం రెండోసారి. ఈ యొక్క బాధ్యతాయుతమైనటువంటి సభలో ఉన్నటువంటి స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాధ్యతంగా వ్యవహరించడం లేదు, అతని పదవి రద్దు చేయాలంటూ ఈ రోజు కలెక్టర్ మరొకసారి ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో గంజాయి విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో అమ్మకాలు చేస్తూ ఉన్నారు, మరోవైపు రైతు అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని కలెక్టర్ తీసుకెళ్లారు. మా నగర్లో రేషన్ బియ్యం స్మగ్లింగు, ఇసుక దోపిడీ, గంజాయి అమ్మకం, ఎర్రచందనం అమ్మకం, సారాయి అమ్మకం వంటివి విరివిగా జరుగుతోందని ప్రముఖ తెలుగు దినపత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో తరచుగా వార్తలు వస్తున్నా సంబంధితులపైన చర్యలు లేకపోవడం, నగరి ప్రజల ఓట్లతో గెలిచి పాలక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంశాలపై నోరు తెరవకపోవడం, వీటి వెనుక తగిన మర్మం ఏమిటో దయచేసి ప్రజలకు తెలియజేయాలి. గౌరవ కలెక్టర్ గారు ఈ విషయంపై సమగ్ర విచారణ చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఈ విషయమై చాలా భారీ స్థాయిలో చర్చలు పెడుతున్నా కానీ ఇసుక దోపిడీ అని కానీ గంజాయి అమ్మకం అన్న మాటలు రావడం లేదు. వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారో సమగ్ర విచారణ చేసి వారిని ఓట్లు వేసి గెలిపించుకున్న మా నగరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న వాళ్ళ పదవులను భారత రాజ్యాంగం దృష్ట్యా వాళ్ళ పదవులను తొలగించాలని